జయలక్ష్మి ఫిల్మ్స్ పతాకంపై ప్రేమతో నీ రవి అనే చిత్రంలో కథ ప్రధాన అంశం, కథ ముఖ్యమైన బలం ఈ చిత్రానికి. డైరెక్టర్ రామ్స్ రాథోడ్ బేసికలీ అతను డాన్స్ డైరెక్టర్. నాకు స్టోరీ షార్ట్ డివిజన్స్ చెప్తున్నప్పుడు చాలా థ్రిల్గా అనిపించాయి, ఇన్స్పైరింగ్గా అనిపించాయి. డెఫినెట్లీ నేను ఈ ఫిల్మ్ చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. ఇట్స్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఈ కథలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, అన్ని ఎమోషన్స్, ఒక కమర్షియల్ చిత్రానికి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అన్నీ ఉన్నాయి. సో కథ ముఖ్యమైన బలం ఈ చిత్రానికి నేను అనుకుంటాను. ప్రేమతో నీ రవి అనే సినిమా ఒక రియల్ లవ్ స్టోరీ. సో ఈ సినిమా గురించి మా రవి కంటూ రైటరు, కథా మాటలు అబ్బాయి రాశాడు. అలాగే ఈ కథ చెప్పగానే మా అభినవ్ బాబు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో అంతకుముందు సార్ తేజం సినిమా చేశారు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది రామ్, చాలా బాగుంది అని చెప్పేసి సార్ ఒప్పుకోవడం చాలా ఆనందకర విషయం. అసలు మెయిన్ విషయం ఏంటంటే ఈ కథలో ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ వచ్చేసి ఎంటర్ అవుతుంది సార్. షఫీ అన్నయ్యకి నేను ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను, 100%. ఇది చెప్పగానే తమ్ముడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను స్కూల్ చాలా బాగా చేసావు అని చెప్పారు. తర్వాత మా శృతి రాజ్, మా హీరోయిన్, కథ వినేసి చాలా 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 బాగుంది సార్, డిఫరెంట్ స్టైల్లో ఉంది మీ కాన్సెప్ట్ అని చెప్పేసి తను ఒప్పుకోవడం జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రామ్స్ రాథోడ్. నాకు ఒక 4 years నా తేజం మూవీ స్టార్టింగ్ నుంచి నాకు ఫాలోఅప్లో ఉన్నాడు రామ్. ఎప్పటికైనా సార్ మీతో సినిమా చేయాలి, నేను చేస్తాను, మీ దగ్గర ఉన్న షేడ్స్ నాకు కంపల్సరీ ఒక స్టోరీ రెడీ చేసుకొని, ఆయనకు కొన్ని షేడ్స్ నచ్చాయి, నా ఫీచర్స్ కొన్ని నచ్చాయి ఆయనకి, ఆ ఫీచర్స్ని పెట్టుకొని ఈ కథ తయారు చేశాడు రవి ప్లస్ రామ్స్. సో ఈ కథ వినగానే అసలు నేను ఒక సినిమా అంటూ చేస్తే, ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలని కొంచెం 3, 4, 5 హీరోస్ అంటే ఒక కాంబినేషన్ చేశాను. సోలో ప్రాజెక్ట్ అంటూ నేనంటూ ఒక ప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఇది ఒక్క అవకాశమే. ఐ థింక్ దిస్ ద ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేను నా దృష్టిలో. ఒకవేళ నేను ఇందులో సక్సెస్ అయితే డెఫినెట్గా నేను ఐ గోడ్ డూ వెరీ వెల్. సో నాకు చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉంది కథ మీద. కథ కంటే ఎక్కువ రామ్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే నా దగ్గర లేకున్నా కానీ రామ్స్ నా దగ్గర నుంచి తీసుకోగలనే కాన్ఫిడెన్స్ నాకుంది. సో ఆ కాన్ఫిడెన్స్ రామ్స్ క్రియేట్ చేశాడు నాలో. అండ్ అదేవిధంగా జయలక్ష్మి ఫిలిమ్స్ బ్యానర్, మన అధినేతలు, ప్రొడ్యూసర్స్ వెంకట్రావు గారు, చారి గారు, అండ్ మై కో స్టార్స్ ద స్వీట్ శృతి అండ్ షఫీ గారితో చేయడం అనేది అసలు ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే నేను ఛత్రపతి మన సినిమాలు అవన్నీ చూసినప్పుడు అసలు యాక్టింగ్ అసలు ఎలా చేస్తారు షఫీ, నాకు అంత ఇదిలో వెళ్ళిపోయామండి నేను షఫీ యాక్టింగ్ చూసి. సో ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ షఫీ నాకు ఈ మూవీ ద్వారా ఇంకా ఎక్కువ బూస్టప్ ఇస్తున్నారు నాకు. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డూ మోర్ దెన్ వాట్ ఐ కెన్ డూ. సో డెఫినెట్గా షఫీ గారు మీరు ఐ థింక్ యూ విల్ కోఆపరేట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో హాయ్, దిస్ ఇస్ శృతి. యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చాను నేను. సో డైరెక్టర్ నాకు పిలిపించి ఒక ఫస్ట్ మూవీ నా తెలుగు. సో ఓపెనింగ్గా చాలా బాగా జరుగుతుంది. సో హ్యాపీగా ఉన్నా. సో మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీరో అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ సార్ నాకు ఫస్ట్ టైం కథ చెప్పిన తర్వాత చాలా నచ్చింది. డిఫరెంట్ క్యారెక్టర్, దీంట్లో నేను డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గత 2 నెలల నుంచి ఈ కథ మీద కూర్చొని కథ రెడీ చేసుకున్నాం. కథ బ్రహ్మాండంగా వచ్చింది. ప్లస్ ఆయన అనుకున్న దానికంటే ఎక్కువగా తీయగలడన్న హోప్ నాకుంది. ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను. డెఫినెట్గా ఇది సక్సెస్ సాధిస్తే ఇలాంటి మా కాంబినేషన్ ముందు ఇంకా కంటిన్యూ అవుతుందని ఇస్తూ మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి అని చెప్తూ I would like to thank Ram sir for giving me a wonderful opportunity. Thanks sir for giving me this opportunity, and thank you for Safi sir for doing the film, and
నా క్యారెక్టర్ వచ్చేసి భరత్ అనే క్యారెక్టర్ అండి ఈ సినిమాలో. చాలా పాష్ క్యారెక్టర్, ఎలా అంటే యూఎస్ నుంచి వచ్చిన అతను ఎలా ఉంటాడో హైఫై అలాంటి క్యారెక్టర్. సో నేను నా క్యారెక్టర్కి 100% న్యాయం చేస్తాననే నమ్మకం నాకుంది. And I would like to wish my team, the entire team, good luck for this movie. Thank you so much.